వారికి నిజమే కదండి, మనం ఎడారిలో ఎలాగ ఆహారం దొరుకుతుంది అంటారా? మనకి కనీసం మంచినీళ్ళు కూడా ఉండవు. ఆహారం విడిచిపెట్టి కనీసం మంచినీళ్ళు, అలాంటి చోట్ల వారు తిరుగులాడుదురు. అయినను సరే ఎవరు కాచి కాపాడతారు? వారిని దేవుడే కాచి కాపాడతాడు. దేవుడే వాళ్ళని ఆదరిస్తారు. ఎడారిలో మనము వాక్యం కోసం ఎదురు చూస్తాము, వాక్యం వినాలి, చదవాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటినప్పుడు మనకు మంచి వాక్యం కనుక దొరకలేదనుక అప్పుడు ఏం చేస్తాము? అయ్యో ఏంటి ఇలా చెప్పారే వాక్యము అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఎడారిలో వాక్యము కోసము మనం నీళ్ల కోసము ఎలాగైతే ఎదురు చూస్తున్నామో అలాగే మనము కూడా వాక్యము కోసమును ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును కోసం, మంచి వాక్యం ఏదైనా మంచిగానే ఉంటుంది. బైబిల్లో ఉన్న అక్షరం ఏది కూడా కొట్టివేయబడలేదు. అయినను సరే మనం ఏం చేస్తామంటే ఇంకా మంచి వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వాక్యము మనం హృదయంలో నింపుకోవాలి. నిజమే, ఎడారిలోనే కాదు, బండ సందులలోనే కాదు, పేట బీటులోనే కాదు, మనుషులు వారు తరుము కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలో కూడా, నేల సందులలోనూ కూడా మనము వాక్యము కోసం ఎదురు చూడాలి. సందులలో వారు కాపురం ఉండవలసి వచ్చాను, తుప్పలలో వారు వాండ్ర పెట్టుదురు, ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు. వారు మెట్టువారిని పేరు ప్రతిష్టతలు లేనివారని పుట్టినవారు, వారి దేశంలో నుండి తరమబడినవారు. ఎలాగండి? వారి దేశంలో నుండి వారు తరమబడిన వారు అని చెప్పుచున్నాడు. మనం యోబుకి వచ్చిన శ్రమలు చూసాం కదా, మనకందరికీ తెలుసు యోబు కోసం. అయినా సరే అంత యోబు నిరీక్షణ కలిగిన వాడు, అంత కూడా దేవుడు అన్నీ కోల్పోయినను కూడా దేవునిని విడిచిపెట్టలేదు. మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. యోబే అంత నిరీక్షణను కలిగి ఉండాలి. మనము ఎప్పుడునూ కూడా యోబే కాదు, యోబే ఉన్నాడు నేను ఎందుకని లేకపోవాలని మన హృదయంలో మనం అనుకోవాలి. మనం ఎప్పుడునూ కూడా మనకి ఏ కష్టం వచ్చినా కూడా యోబుని లాస్ట్